ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని పోలవరం ప్రాంతంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి ఉవ్వెత్తున తరలివస్తున్న వరద నీటితో దేవీపట్నం మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండిపోచమ్మ అమ్మవారి ఆలయాన్ని గోదావరి వరద చుట్టుముట్టింది. దేవీపట్నంలోని గోందూరు గ్రామంలో వెలసిన గండిపోచమ్మ గుడి గోపురాన్ని వరద నీరు తాకడం అక్కడి తీవ్ర పరిస్థితులకు అద్దం పడుతుందని చెప్పుకోవచ్చు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి నది నీటి మట్టం క్షణక్షణం కూడా పెరిగిపోతూ ఉంది. ఆలయ ప్రాంగణం మొత్తం కూడా నీట మునిగిపోవడంతో అర్చకులు భక్తులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. దేవీపట్నం వైపు వెళ్లే ప్రధాన రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పాపికొండల విహారయాత్రను యంత్రాంగం నిలిపేస్తుంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు దేవీపట్నం ప్రాంతానికి పర్యాటకుల రాకపోకలను అడ్డుకునేలా పోలీసులు కూడా చెక్ పోస్టులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నదిలో పడవల ప్రయాణాన్ని పూర్తిగా కూడా నిషేధించారు. కొండల మధ్య నుంచి వచ్చే వరద నీటి ప్రవాహం అత్యంత వేగంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని యంత్రాంగం మైకుల ద్వారా ప్రచారం చేస్తోంది. దేవీపట్నం ఏజెన్సీ గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ఫోన్ నెట్వర్క్లు పనిచేయని పరిస్థితి కూడా అక్కడ నెలకొనున్నట్లుగా సమాచారం. గత 24 గంటలుగా ఎగువన తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. నిన్నటి వరకు సాధారణంగా ఉన్న గోదావరి నీటి మట్టం రాత్రికి రాత్రే ఒక్కసారిగా పెరిగింది. నిన్న ఉదయానికే భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం ముంచెత్తింది. అక్కడ వదిలిన నీరు దేవీపట్నం ప్రాంతానికి చేరుకోవడంతో ఈ రోజు ఉదయానికి పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. నిన్న సాయంత్రం ఆలయం మెట్ల వరకు ఉన్న నీరు రాత్రికి గర్భగుడిలోకి చేరింది. ఈ రోజు ఉదయానికి ఏకంగా ఆలయ గోపురాన్ని తాకే స్థాయికి నీటి మట్టం చేరింది. ఎగువ నుంచి వస్తున్న నీటి ఉధృతి ఏమాత్రం కూడా తగ్గడం లేదు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు నీటి ప్రవాహ వేగం రెట్టింపైంది. రాబోయే 4 రోజుల పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులైతే ఇప్పటికే ఆదేశించడం జరిగింది. దేవీపట్నం, పోలవరం పరిసర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దించారు. లైఫ్ జాకెట్లు, రెస్క్యూ బోట్లను కూడా సిద్ధంగా ఉంచారు.